ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రభువు గొప్ప వాగ్దానమును ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, గుండె చెదరిన వారిని నేను బాగు చేయువాడను, వారి గాయాలను నేనే కడుతాను అని అంటున్నాడు. ఈ దినాల్లో మనము ఎక్కడ చూసినా బహు భయంకరమైన దుర్మరణాలకు గురయ్యేటువంటి యవనస్తులను మనం చూస్తూ ఉన్నాం. స్టేజీ మీద ఉండి సంతోషముగా ఒక వివాహ వేదికలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడి చనిపోయినాడన్న వార్తను మనం వింటూ ఉన్నాం. పెండ్లైనటువంటి ఒక పెండ్లి కుమారుడు ఊరేగింపుగా పోతే సమయంలో అతడు అక్కడే కూలబడి మరణించినాడని మనము చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణము ఏమిటని వైద్యులు చెప్తున్నారంటే, వారికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు. చిన్న వయసులోనే ఎందుకు ఈ భయంకరమైనటువంటి వ్యాధి వలన వారు ప్రాణాలను కోల్పోయినారు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు తన బిడ్డలైన మనందరి ఎడల, మీ ఎడల తన కృపను చూపుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడను నేనే, వారి గాయాలన్నిటినీ కట్టువాడను నేనే అని అంటున్నాడు. అప్పుడు దేవుడు మన గుండె బలహీనపడ్డప్పుడు ఆ గుండెకు నూతనమైన కృపను, బలమును అనుగ్రహించి వారి గాయములను కట్టేటువంటి వాడు ఆయనే. తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన దైవజనులు ఒకరికి చిన్న వయసులోనే గుండె వాచి ఎన్లార్జ్ అయినది అని ఆయన తన సాక్ష్యంలో చెబుతూ ఉన్నారు. ఆయనను పరిశీలించినటువంటి డాక్టర్లు చెప్పారు, ఈ చిన్నవాడు బ్రతకడు, కొద్ది రోజులలోనే చనిపోతాడు, అతని గుండె చాలా బలహీనపడిపోయినది అని వైద్యులు అతని తల్లిదండ్రులతో చెప్పినారు. వారి తల్లిదండ్రులకు నిజరక్షకుడైనటువంటి యేసును గురించి తెలియదు. వారు హైందవ సాంప్రదాయముల నుండి వచ్చిన వారు కనుక వారు ఎంతో వేదన చెంది విలపించుచూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక క్రైస్తవ సహోదరుడు ఈ చిన్నవాని కొరకై ప్రార్థించడానికి వచ్చినాడు. అప్పుడు ఆ దైవజనుని తల్లి ఆ సువార్థికులను చూసి, అయ్యా, మీరు నా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డ యొక్క గుండె బాగుపడుతుందని ఆమె చెప్పింది. దైవజనుడు ఆ మాటను విని ఆ చిన్నవాని కొరకు ప్రార్థించగా ఆశ్చర్యకరంగా దేవుడు ఎన్లార్జ్ అయినటువంటి ఆయన గుండెను బాగు చేసి స్వస్థతపరిచి ఆయనలో ఉన్న బలహీనలన్నిటినీ తీసివేసినాడు. ఆయనే ప్రసిద్ధి సువార్థికులైనటువంటి మోగన్ సి లాజరస్ గారు. అవును దేవుని బిడ్డలారా, మీరు ఇలాంటి బలహీనతలలో ఉన్నారా? ప్రభు అంటున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడను నేనే, మీ గాయాలన్నిటినీ కట్టువాడును నేనే అంటున్నాడు. ప్రభు మీకు తోడుగా ఉండి చెదరిన మీ గుండెను బాగు చేసి మీ గాయములను ఆయనే కట్టి మిమ్మలను స్వస్థపరుచునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడా, వారి గాయాలను కట్టువాడా, నీ బిడ్డలకున్న బలహీనతలను తొలగించి వారిని ఆశీర్వదించుమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.